సార్ 2 సెంట్ల స్థలం 650 స్క్వేర్ ఫీట్ లోపల ఆటోనే తోలొచ్చు. కోయంబత్తూర్ లాంటి సిటీలో ఇటువంటి ఇల్లు కట్టగలమా? కుదరదు. పాలు తాగండి. వెనకాల ఇల్లు వచ్చేలా తీవయ్యా. నానా నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ అతను వచ్చారు, రండి. నువ్వు వెళ్ళమ్మా, వస్తాను. వైదేహి ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే థిక్ ఫ్రెండ్స్. అలాగా? రండి లోపలికి వెళ్దాం. ఎందుకు ఈ ఫార్మాలిటీ గిఫ్ట్స్? గృహప్రవేశం కదా. నమస్కారం, ఎలా ఉన్నారు? విన్సెంట్ గారు, ఇతను మిస్టర్ కుమార్, ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర, వైదేహి ఫ్రెండ్. నేను చెప్పలా? ఈయన విన్సెంట్, నా ఫ్రెండ్, ఆల్సో ఫ్రమ్ ఆంధ్ర. మిస్టర్ కుమార్, ఆంధ్రాలో ఎక్కడ? మాది విజయనగరం సార్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విజయనగరం. అదే, ఇద్దరు ఒకే ఊరు వాళ్ళ. మరైతే ఇంకే, రండి ఇల్లు చూతురు గాని. రండి సార్, ఇదే కిచెన్. చూసారా, గ్యాస్ స్టవ్, 10 కిలోల రైస్ ఒకేసారి వాచ్ చేయొచ్చు. సూపర్. ఇదిగో చూడండి, స్టీల్ షెల్ఫ్, ఎన్ని సామాన్లైనా అందులో సర్దేయచ్చు. ఇది కాక ఇంకో ముఖ్యమైన చోటు మీకు చూపిస్తాను. రండి రండి రండి. నేను ఎప్పుడు వేస్తా ఉండండి. మీరంతా వైదేహి ఫ్రెండ్స్ అమ్మా. కిటికీ తీస్తే గాలి బ్రహ్మాండంగా వస్తుంది. చూసారా, సీలింగ్ ఫ్యాన్, 499 రూపాయలు 99 పైసలు. ఈ 99 పైసలు ఎందుకు పెడతారో అర్థమై చావదు. ఇలా రండి. చూసారా, అటాచ్డ్ బాత్రూమ్. అరే, ఎగ్జాస్ట్ ఫ్యాన్. అవునండి, బయట నుంచి గాలి చక్కగా లోపలికి వస్తుంది. లోపలికి వెళ్తే ప్రశాంతంగా పని కానిచ్చుకోవచ్చు. ఉన్నది ఒకే లైఫ్. డబ్బు చేర్చిపెట్టి ఏం ప్రయోజనం సార్? లావిష్ గా ఖర్చు పెట్టి సంతోషంగా ఉంటారు. కరెక్ట్ గా చెప్పారు. ఏమంటారు మిస్టర్ కుమార్? అవును మిస్టర్ విన్సెంట్. సరే సార్, నేను బయలుదేరుతాను. కోడి మాంసం రెడీ. ఇంటికి వెళ్ళిపోతానంటే ఎలా? లంచ్ రెడీ అవుతోంది, భోంచేసే వెళ్ళాలి. పెరుమాళ్ కూతురు నువ్వు బాగా థిక్ ఫ్రెండ్స్ అంట కదా, అదెప్పటి నుంచో? అంటే ఆ అమ్మాయి కంపెనీ మా కంపెనీకి చాలా ఆర్డర్స్ ఇస్తుంటారు. ఓ, అయితే 2 కంపెనీల మధ్య ఉన్న పరిచయం అన్నమాట. అయితే ప్రాబ్లం లేదు. ఇది ఎప్పుడు కొన్నావు? నువ్వు కొనివ్వకపోతే నేను కాల్చలేను అనుకున్నావా? దీన్ని మానేసావు కదా. నిజం చెప్పు నాన్న, ఎలా వచ్చింది? అదే పాత స్టాకు బ్యాగ్ లో దొరికింది. ఊరికే వేస్ట్ గా ఉంది కదా అని. ఇలా నా ముందు కాల్చడం నాకు ఇష్టం లేదు. తొక్కకు. ఆ సిగరెట్ కాస్ట్ ఎంతో తెలుసారా నీకు? తెలుసు కానీ ఇలా ఇవ్వు. కాలుస్తున్న సిగరెట్ తొక్కేశావు, చేతిలో ఉన్న ప్యాకెట్ విసిరి పారేశావు. నేను ఈ బాబుని రా. నేను నీ బాబుని. లేట్ చేయకూడదు. యా షూర్ సార్. టైంకి డెలివరీ ఇచ్చేయాలి. నెక్స్ట్ వీక్ సార్. ఇది ప్రెస్టీజియస్ ఆర్డర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. నాన్నా, ఊరికే సరదాకి పెరుమాళ్ గారికి కంపెనీ ఇద్దామని. ఏంటి గొడవ? ఇద్దరు ఒక ఊరు వాళ్లే కదా. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న సమస్య. వయసు అయిపోయిన కాలంలో ఎందుకేదంతా? మిస్టర్ కుమార్, తండ్రా కొడుకు. రే ఆగరా, నాకేమంత పెద్ద వయసు అయిపోలేదు. నువ్వు నా దగ్గర ఎన్ని విషయాలు దాచిపెట్టావు, నేను అలాగే ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టాను. దాని దీనికి సరిపోయింది. నీకు ఇష్టం లేకపోతే నేను మానేస్తాను రా, ఇవాళే మానేస్తాను. ఇప్పుడు నాకున్న ఒకే ఒక అలవాటు సిగరెట్ మాత్రమే. కనీసం అదైనా నా సొంత డబ్బులతో సంపాదించుకుందామని. పరలోకమందున్న పరమపిత నిన్ను ఆశీర్వదిస్తాడు. నాకు నీ మీద ఉన్న ప్రేమ అనంతమైనది, నీ మీద ఉన్న విశ్వాసం అచంచలమైనది. అనగా దేవుని నమ్ముకున్నవారు ఎన్నటికీ చెడిపోరు. వారు పక్షుల వలె స్వేచ్ఛగా విహరించెదరు. వారిపై ఆ దేవుని కృపాకటాక్షములు మెండుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఏంటి సడన్ గా ఫాదర్ అయిపోయావా? చర్చ్ ఫాదర్? ఎవరు? ఓ కుమారా, కళ్ళు కనబట్టం లేదు, వయసు అయిపోయిందిగా. వయసును తగ్గించే మందునే తీసుకొచ్చాను.
దీన్ని కాలిస్తే వయసు పెరగదు, జుట్టు తెల్లబడదు. ఎవరు చెప్పారు సిగరెట్ కాలిస్తే జుట్టు తెల్లబడదని? జుట్టు పూర్తిగా తెల్లబడడానికి ముందు ప్రాణం పోతుంది. ఓ అలాగా. ఏదేమైనా నా మీద పంతంతోనే ఉద్యోగానికి వెళ్ళావు కదా. మా నాన్న నాతో పాటు చాలా కాలం ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఇది కొనివ్వలేదు. నాకు నువ్వు కావాలరా. Please come, ma'am. Okay. Come. Are you blind? I'm coming, no? Please sit there. No, I don't want to sit. Why you always ask me to sit? I want to see my work. Oh, Mr. Manager. Wait, please come. ఏమైంది సార్? రమ్మంటుంటే ఊరికి ఎందుకు ఏంటని. No, I'm not happy with this production. Show me something else. Show me other design. Excuse me, sir. One minute. Ça va pas? Oh. మొహమ్మద్ ఏంటి సార్ అది? యాక్సిడెంటా? అదేం లేదు కానీ నువ్వు ఇక్కడ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నావు? ఓ 3.5 సంవత్సరాలుగా. హ్యాపీయా? హ్యాపీయా సార్? ఏమైంది? లైఫ్ లో నీకు ఈ మాత్రం సంతోషించాలా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఓకే అది వదిలే. అక్కడుందిగా ఒక ఆవిడ మన క్లయింట్. ఫ్రాన్స్ నుంచి మొదటిసారి ఇండియాకి వచ్చింది. ఊరు తిరిగి చూడాలని అడిగింది. 2 రోజులుగా నేనే తిరుగుతున్నాను. ఇవాళ నుంచి నువ్వే ఆవిడ్ని టేకప్ చేసుకోవాలి. ఓకే? నేనా? అవును నువ్వే. సార్ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది సార్. అదో సమస్య కాదు, ఇప్పుడు ఇదే నీ డ్యూటీ. ఎంత ఖర్చైనా పర్వాలేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. సార్ చూడ్డానికి అదో లా ఉన్నారు సార్. నువ్వు అనుకుంటున్నట్టుగా ఏం లేదు ఇక్కడ. ఇలాంటి డీసెంట్ అయిన లేడీని నా జీవితంలో చూసిందే లేదు. ఇప్పుడే నీ డ్యూటీని మొదలు పెట్టాలి. ఓకే? ఆల్ ద బెస్ట్. ఏం గుద్దిందిరా బాబు. హాయ్ మేడం. హలో హలో, నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నాకేమైనా హెల్ప్ చేయగలవా? ఏం ప్రాబ్లం? అంత సీరియస్ అయిన ప్రాబ్లం ఏం కాదు. ఒక విఐపీ గెస్ట్ ని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు. అంతే కదా, ఇదిగో వస్తున్నా. Oh, ce manager. Ouh, il m'énerve. Ils sont pénibles. Okay. Tell me your travel plan. Madam, by 8:30 we'll have breakfast at the hotel. By 9 o'clock we'll have the car coming and picking us up. By 9:30 we'll go visit the fort. Oh, stop. I don't want this stupid plan. I'm not a school kid. I want to explore your country as real as it is. The green, the people. Oh, s'il vous plaît, donne-moi ça. Les fleurs, les arbres. Excuse me, madam. Can I help you? Who the hell are you? I'm Kumar. I think you want to see the real India. Yes. The local people, Yes. the culture, temples, local food, idli vada sambar, Yes. the small children's, their Oui, villages. oui, oui. We will show you. We will show you. Okay. Full ga chusa. ఇది డైమండ్లా ఉంది. ఈ వాచ్ కూడా చాలా కాస్ట్లీ. అమ్మితే చాలా వస్తుంది. నువ్వేం అమ్మక్కర్లేదు. ఆ సంగతి సరేగానే ఆవిడ వెళ్ళేటప్పుడు మా ఇద్దరిని పిలిచి ఇవి ఎందుకు ఇచ్చిందో తెలుసా? నీ విజిటింగ్ కార్డు ఉంది కదా, అది చూసి నేనేదో పెద్ద కంపెనీ రన్ చేస్తున్నాను అనుకుంది. నేను కాదు అని చెప్పలేదు. ఆ రోజు విజిటింగ్ కార్డు కొట్టించినప్పుడు వీడు నన్ను ఎంత తిట్టాడో తెలుసా? సరే ఒప్పుకుంటాను. ఆ మాటలు వాపస్ తీసుకుంటాను. దట్ లేడీ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంటర్నేషనల్ టెక్స్టైల్స్ బయర్. ప్రపంచం మొత్తం వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళ బిజినెస్లో 0.2% దొరికితే చాలు, మనం సెటిల్ అయిపోవచ్చు. తమిళనాడులో కాటన్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో దొరికేటువంటి హ్యాండ్ మేడ్ సిల్క్స్ కూడా వాళ్ళకి చాలా అవసరం అట ఫర్ ఫర్నిషింగ్ ఇండస్ట్రీ. అయితే ఓ చూపు చూద్దామంటారా? ఇక్కడ వర్కర్స్ కి జీతాలు ఇవ్వడానికి 3 చెరువులు నీళ్లు తాగాల్సి వస్తుంది. ఒక చూపు చూస్తారంట. చేతికి చిక్కింది నోటికి అందుకుండా పోయింది. నే ఉంటా. చూడు, ఆ మేడం ఆఫర్ని ఏమాత్రం వదిలేకో. ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ చిన్నగా మొదలైన వాళ్లే. ఆలోచించు. గుడ్ నైట్. గుడ్ నైట్.